హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నేను కొంచెం బయట ట్రైన్లో ఉన్నాను, అందుకే కొంచెం తక్కువ వాయిస్తో మాట్లాడుతున్నాను. మీరు మీ ఫోన్లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని అయితే వీడియో చూడండి. సో మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది చాలా రోజులు డిలే అయింది. సో ఫైనల్గా అయితే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ అనేది డిక్లేర్ చేసేసారు. సో ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రౌండ్ 3 కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలామంది మెసేజ్ పెడుతున్నారు. సో దానికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, స్టేట్లలో రౌండ్ 3 అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో మనకి రిజల్ట్ డిక్లేర్ చేశారు కదా. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ రిజల్ట్ అనేది ప్రొవిజనల్ రిజల్ట్. సో ఈ ప్రొవిజనల్ రిజల్ట్లో మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటే సో టుమారో మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో మీకు సీట్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని మీరు ఓపెన్ చేస్తే అందులో మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే మీకు సీట్ వచ్చినట్టు. ఒకవేళ మీ ఆల్ ఇండియా ర్యాంక్ లేకపోతే సో మీకు సీట్ రానట్టు నెక్స్ట్ రౌండ్లో ట్రై చేసుకోవచ్చు. అండ్ మనం కనుక ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఇప్పటికి 3 రౌండ్స్ జరిగాయి కదా. ఈ 3 రౌండ్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి నేను మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాను చూడండి. పెద్దగా ఏం వేరియేషన్ లేదు. అంటే రౌండ్ 2కి రౌండ్ 3కి కేవలం 2 మార్క్స్ మాత్రమే తగ్గాయి. సో మీరు అన్రిజర్వ్లో చూడండి. సో రౌండ్ 2లో 529 అయితే రౌండ్ 3లో 527 మార్క్స్. సో ప్రతి కేటగిరీలో ఆల్మోస్ట్ 2 మార్క్స్ మాత్రమే కట్ ఆఫ్ అనేది తగ్గాయి. సో పెద్దగా ఏం తగ్గలేదు. సో ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ డౌట్ రావచ్చు, అన్న ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్ అనేది ఇంత హైగా ఉంది కదా, మరి స్టేట్లో కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అనేది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రౌండ్ 3లో ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ పెరిగాయి. సో శాంతిరామ్లో కానీ అన్నాగౌరిలో కానీ 50 సీట్స్, నిమ్రాలో, ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో 100 సీట్స్ పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణకు వస్తే మనకి ప్రైవేట్ కాలేజెస్లో సో చాలా సీట్స్ పెరిగాయి. సిఎంఆర్లో 100 సీట్స్ పెరిగాయి, మహావీర్ 50, పట్నం 50, సో నీలిమాలో 50, నోవా, సురభి. సో ఇప్పుడు ఇంక్రీజ్ అయిన సీట్స్ అన్నీ ప్రైవేట్ కాలేజెస్లో పెరిగాయి, గవర్నమెంట్ కాలేజెస్లో కాదు. మనకి ఆల్ ఇండియా కోటాలో కేవలం గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. సో గవర్నమెంట్లో ఎక్కువ సీట్స్ పెరగలేదు కాబట్టి కట్ ఆఫ్ కూడా పెద్దగా తగ్గలేదు. కానీ స్టేట్స్కి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది రౌండ్ 3లో బాగా తగ్గుతుంది. మనకి ఆల్మోస్ట్ 2 స్టేట్స్ కలుపుకుంటే ఒక 550 to 600+ సీట్స్ పెరిగాయి కాబట్టి రౌండ్ 3లో ఖచ్చితంగా స్టేట్స్లో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో మీరైతే ఈ కట్ ఆఫ్ని చూసి టెన్షన్ పడద్దండి. సో మనకి స్టేట్స్లో పెరిగాయి కాబట్టి స్టేట్లో రౌండ్ 3లో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 MBBS యొక్క కట్ ఆఫ్. ఓకేనా. సో ఇప్పుడు ప్రొవిజనల్ రిజల్ట్ తర్వాత ఫైనల్ రిజల్ట్ టుమారో వచ్చేస్తుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మనకి ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది రౌండ్ 2 ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ రౌండ్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు 23rd అక్టోబర్ వరకు అయితే టైం ఇచ్చారు చూడండి. సో ఆల్ ఇండియా కోటా వెటర్నరీ ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ నెక్స్ట్ అందరి డౌట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎప్పుడు రౌండ్ 3 కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని. సో ఇవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా కోటా జరిగిన తర్వాతనే స్టేట్స్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏపీ కానీ తెలంగాణ కానీ. సో ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటాలో ప్రొవిజనల్ రిజల్ట్ అనేది వచ్చేసింది. ఈ ప్రొవిజనల్ రిజల్ట్ తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేట్స్లో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే సో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఫ్రీ ఎగ్జిట్కి ఛాన్స్ ఇస్తారు. ఓకే, ఏపీలో అయితే ఫ్రీ ఎగ్జిట్కి నోటిఫికేషన్ ఇస్తారు. అండ్ అలాగే రీటైన్కి సంబంధించి రౌండ్ 2కి నోటిఫికేషన్ ఇస్తారు. ఫ్రీ ఎగ్జిట్ అనేది ఎవరి కోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉంటారు, తెలంగాణలో సీట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉంటారు. సో వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో కూడా రౌండ్ 3లో సీట్ వచ్చి ఉంటుంది, ఇంకా మంచి కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏపీ తెలంగాణలో వాళ్ళ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు కదా. సో ఆ ఆప్షన్ కల్పించడానికి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు స్టేట్స్ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి. సో నెక్స్ట్ జరిగే ప్రాసెస్ అదే. సో ఏపీలో కానీ తెలంగాణలో కానీ నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఈ ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్కి ఒక 2 days అలా టైం ఇస్తారు. అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు కానీ లేకపోతే తర్వాత రోజు కానీ
ఒక 2 డేస్ టైం ఇస్తారు, 2 to 3 డేస్. ఆ 2 to 3 డేస్ సో ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తర్వాత నెక్స్ట్ ఏపీలో అయితే రీటైన్ సంబంధించి కూడా ఇస్తారు. అంటే రౌండ్ 2లో వచ్చిన కాలేజ్లోనే ఉండిపోవాలనుకుంటే రీటైన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇస్తారు. అంటే తెలంగాణలో మనకి ఇదేముండదు. తెలంగాణలో ఏంటంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ ఎండింగ్లో తెలంగాణలో రౌండ్ 3కి సంబంధించి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో రౌండ్ 3కి సంబంధించి రిజల్ట్ వచ్చేయచ్చు. బోత్ ఏపీలో అలాగే తెలంగాణలో నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో రౌండ్ 3 కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేస్తాయి. ఇది మనకి నెక్స్ట్ ఏపీ అండ్ తెలంగాణలో జరిగే ప్రాసెస్. ఏపీలో అయితే నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్ అండ్ రీటైన్ ఆప్షన్ అయితే ఇస్తారు, ఆ తర్వాత డైరెక్ట్గా రిజల్ట్స్ ఇచ్చేస్తారు. తెలంగాణలో వచ్చేసి నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్కి టైం ఇస్తారు అండ్ అలాగే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 1 లేదా 2 రోజులు టైం ఇస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లోపు మనకి రౌండ్ 3 రిజల్ట్ అయితే వచ్చేస్తాయి బోత్ స్టేట్స్లలో. సో అయితే వెయిట్ చేయండి, కట్ ఆఫ్ అనేది బాగా తగ్గుతుంది. సో కాంపిటెంట్ అథారిటీ కోటాలో అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో కట్ ఆఫ్ తగ్గుతుంది. సో గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో కట్ ఆఫ్ తగ్గితే మనకి మేనేజ్మెంట్ కోటాలో కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. సో 2 స్టేట్స్ కలుపుకుంటే మనకి దాదాపు ఒక 600 సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో మీరైతే టెన్షన్ పడద్దు, కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది. సో ఇప్పుడు ఇది మనకి లేటెస్ట్ ఉన్న అప్డేట్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.